వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తాండా యాడి బాపుగఢ్లో శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. యాడి బాపుగఢ్ దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రం ధర్మకర్తలు శ్రీ సురేందర్ నాయక్ మహారాజ్, శాంతిదేవి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో దేవీ దేవతలకు భోగి పూజలు మరియు ధర్మసభ అన్నప్రసాద వితరణ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు సురేందర్ నాయక్ మహారాజ్, శాంతాదేవి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, యాదాద్రి జిల్లా గాజుల రామారం మండలం నాయకుని తాండాకు చెందిన తాజా మాజీ సర్పంచ్ పాండు నాయక్ పూజల్లో పాల్గొని భోగ్ నైవేద్యం సమర్పించి మాట్లాడారు. విఠల్ నాయక్ మాట్లాడుతూ సురేంద్ర నాయక్ తనకు 30 సంవత్సరాలుగా తెలుసని, ఆయనకు డబ్బుపై ఆశ లేదని, డబ్బుకు ఆశపడి గనక ఉంటే ఈరోజు కోట్లకు పడిగెత్తేవాడని అన్నారు. అతను ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం దేవుడిచ్చిన వరమని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో తాగునీటి కోసం తన వంతు బాధ్యతగా 1,14,000 రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు. మున్ముందు కూడా యాడి బాపుగఢ్ దేవస్థానంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తానని ప్రకటించారు. ఇక యాదాద్రి జిల్లా గాజుల రామారం నాయకుని తాండాకు చెందిన మాజీ సర్పంచ్ పాండు నాయక్ మాట్లాడుతూ శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నిర్వహించడం సరికాదని, గిరిజన ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను తెలిసిన వారిని భాగస్వామ్యం చేసి ఆ మహనీయుని చరిత్ర నలుగురికి తెలిసేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మొఘల్ రాజుల కాలంలో గిరిజనులను మత మార్పిడులకు పాల్పడుతున్న తరుణంలో సంత్ సేవాలాల్ ఆ రోజుల్లోనే మత మార్పిడులను అడ్డుకొని హిందూ మతం మారకూడదని గిరిజనులకు ఉద్బోధించారని గుర్తు చేశారు. ఇక ఆలయ ధర్మకర్తలు సురేందర్ నాయక్ మహారాజ్, శాంతిదేవిలు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇక్కడి స్థలంలోనే దాదాపు 2 కోట్ల రూపాయలతో శివాలయం, సేవాలయం, మావురాల ఎల్లమ్మ దేవాలయం, సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణం చేస్తామని తెలిపారు. అనంతరం భక్తులకు వాస్తవంగా సేవాలాల్ జయంతి జరుపుకుంటున్నారు కానీ ఫోటోలు పోజుల కోసం మాత్రమే చేసుకుంటున్నారు. మరి ఇలాంటి కాదు వాస్తవంగా. ఎందుకంటే ఫోటోలు పోజు కోసం ఎందుకండి? ఏ రోడ్ల మీదనో ఫోటోలు పెట్టి రుమాలు కట్టుకొని డాన్స్ చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకోటి అక్కడ మాట్లాడేటప్పుడు కూడా మా బంజారా సోదరులు కూడా దీన్ని గమనించాల్సింది. సేవాలాలకు ఎందుకంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరొచ్చినా కూడా సేవాలాలకు శ్రద్ధాంజలి ఘటించాం అంటే ఇది పద్ధత. సేవాలయం మన మామూలు వ్యక్తి, సేవాలాల మీద కొండ్రం భీమ్లాగా రాజకీయ నాయకుడా? అది కాదు. అక్కడ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫ్లెక్స్ లో కూడా సేవాలాల్ ఫోటోతో పాటు కొమ్రం భీం ఫోటో గాని, సమ్మక్క సారక ఫోటో కానీ, భీమరావు ఫోటో కానీ అలాంటి పెడుతున్నారు. దయచేసి అట్లా పెట్టకండి. ఎందుకంటే మా గురువు, ఆధ్యాత్మిక గురువు, సంత్ సద్గురువు. ఎందుకంటే నైజాం నవాబుకు ఆయన ఒక పరీక్షించిండు. ఏమని? ఒక సాధువు, ఒక సన్యాసి, ఒక హిందువు, ఒక గురువు ఉన్నారు కాబట్టి ఈయనకి యాపాటి మైనా ఉందో చూద్దామనే చెడు ఉద్దేశంతో ఆయన రాజదర్బారుకు ఉన్నటువంటి గేట్ ను 6 ఫీట్ల గేట్ ఉంటే 3 ఫీట్లే తయారు చేసి అక్కడి నుంచి ఆహ్వానించాడు రమ్మని. కానీ మా సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ తల వంచకుండా 6 ఫీట్ల హైట్ ఉన్నటువంటి మహాను పురుషుడు 3 ఫీట్లే తయారై వంగకుండా వెళ్ళాడు లోపలికి. అప్పుడు అయితే తెలిసింది ఆయనకు, ఆహా అంటే వీళ్ళు సాధువులలో ఇంత మహిమగా ఉంది, వీళ్ళు హిందువులలో ఇంత మహిమ ఉంది, ఈ బంజారాలో ఇంత మహిమ ఉందని చెప్పి అప్పుడు తెలిసింది. అప్పుడు క్షమాపణ కోరాడు. మన జాతిని గుర్తింపు పొందడానికి సేవాలాల్ చేసినటువంటి ఆనాడు ఏదైతే ఈ భారతదేశం మీద ఉన్నప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, మొఘలు సామ్రాజ్యం వాళ్ళు, మొఘలు ముస్లిం వాళ్ళు కానీ అన్య మతం ప్రచారం చేసి మా బంజారా సోదరులను వాళ్ళ మతంలోకి మార్చుకోవడం జరిగింది. చిత్ర హింసలు పెట్టారు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. దాన్ని ఎందుకంటే మా బంజారా సోదరులకు ఖచ్చితంగా ఆనాడు చేసినటువంటి సేవాలాల్ ఎందుకంటే ఒక సాధువుగా ఉద్భవించి మా బంజారా సోదరులకు ఎందుకంటే ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ
మీరు మాత్రము అన్యమతానికి వెళ్ళకండి, అన్యమత ప్రచారం చేస్తే మీరు మాత్రము విలేజ్లలో బహిష్కరించండి ఎవరు వచ్చినా అని ఆనాడు మా సద్గురు సేవాలాల్ మహారాజు మా బంజారా సోదరులకు, బంజారా సమాజానికి ఓ మంచి జ్ఞానం ఇచ్చాడు, ఒక అవగాహన కల్పించాడు. ఆ రోజు ఏదేదో జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాలినడకన ఆ రోజు జరుగుతున్నటువంటిది. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఒకే దగ్గర స్థిర నివాసం లేకుండా ఉండే ఆ రోజుల్లో అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి మనము ఖచ్చితంగా ఇక్కడ నుంచి అక్కడికి తరలించడానికి అవకాశం లేదు, మనము ఖచ్చితంగా పూర్తిగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు బంజారా సోదరులకు, బంజారా సమాజానికి మంచి జ్ఞానోదయం ఇచ్చి ఆ రోజు ఇచ్చినందుకే ఈ స్థాయిలో మేము ఇక్కడ నిలబడగలుగుతున్నాము, చేస్తున్నామంటే వారి యొక్క కృషి, వారి యొక్క ఫలితమే. ఆయన మామూలు వ్యక్తి కాదు, మామూలు పురుషుడు కాదు, ఆయన ఆధ్యాత్మిక గురువు సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్. ఆనాడు ఎందుకంటే హైదరాబాద్ లోని నైజాం నవాబు కూడా, ఎందుకంటే అక్కడ వీళ్ళ వెంబడి ఉన్నటువంటి గురు శిష్యులు వీళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పశువులు, ఎందుకంటే మాకున్నటువంటి ఆ రాజు ఆచారం ఏంటంటే ప్రతి ఒక్క బంజారాకు మాత్రము పశువులు లేకుండా లేరు, వందలు వేల సంఖ్యలో ఉన్నటువంటి పశువులు. ఆ పశువుల మీదనే ఒక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఆ పశువుల మీదనే ఇక్కడ నుంచి అక్కడికి ఏ సప్లై చేద్దామన్నా, ఏది రవాణా చేద్దామన్నా కూడా ఆ రోజు పశువులు మాత్రమే. ఆనాడు ఏ రైల్స్ గాని, ఏ వాహనాలు, ఏ లారీలు, ఏ బస్సులు లేని రోజుల్లో కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఖచ్చితంగా మా బంజారా నడిచినటువంటి బాటలే, మా బంజారా యొక్క సోదరుల యొక్క నడిచినటువంటి పశువులే. ఇవాళ నేషనల్ హైవేస్ గాని, ఇవాళ ట్రైన్స్ నడిచినటువంటి లైన్స్ గాని ఆనాడు బంజారా నడిచినటువంటి స్కెచ్ మ్యాపే, ఆనాడు బంజారా నడిచినటువంటి ప్లాన్ తోనే ఇవాళ రోడ్లు వేశారు. అది చూడండి. అంటే ఆనాడు ఖచ్చితంగా మా బంజారా సమాజంతోనే జరిగింది ఇంతవరకు. కానీ ఇవాళ ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్యం వచ్చిందో, ప్రజాస్వామ్యంలో బంజారాలకు కానీ భగవంతుడు చాలా పెద్ద జ్ఞానం ఇచ్చాడు. నా దగ్గర నిజాయితీ ఉంది, నీతి ఉంది, ధర్మ స్థాపన చేయడానికి ఆ జ్ఞానోదయాన్ని నాకు ఆ సేవాలాల్ కల్పించాడు. నా జీవితం ఈ ప్రజల కోసమే సాక్రిఫైస్ చేశాను. నా జీవితంలో 15 సంవత్సరాలు నేను అజ్ఞాతవాసాన్ని వహించాను. జైళ్ళు, సంఖ్యలు, తుపాకులు, బాంబుల మధ్య తిరిగినటువంటి సురేందర్ మహారాజ్ ఈ రోజు ఈ దైవ కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో రావడానికి కారణాలు అన్నటువంటి ఆ శివదేవుని ఆజ్ఞ. పంచాముఖి రుద్రాక్ష నేను పెట్టుకొని మాట్లాడుతున్నాను యాడే బాపు గారి దేవస్థానంలో. ఈ రోజు మీరందరు కూడా ఆ శివ ఆజ్ఞతోటే వచ్చారు. ఎవరిని ఎక్కడ కలపాలి, ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఏ పని అప్పగించాలన్నటువంటి సర్వం శివ ఆజ్ఞ. మనం ఎప్పుడైతే రాత అంటామో, బ్రహ్మ రాత అంటాము, ఆ రాత రాతే మనిషి పుట్టిస్తాడు. అదంతా శివ ఆజ్ఞతోటే జరుగుతుంది. అయితే ఇక్కడ సమాజంలో అజ్ఞాన మానవులు ఎప్పుడు పెద్దల కోసమే బంజారాలకు ఫైటింగ్, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని కల్పించడానికి ఇది బంజారా ధర్మ స్థాపన కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. బంజారా ధర్మ స్థాపన జరగాలంటే బంజారాలకు బంజారా భాష, సంస్కృతి, వాళ్ళకు సంబంధించిన భాషను అభివృద్ధి చేయాలి, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయాలి. బంజారాలకు ఒక జాతర స్థలాలు, యాత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలు అనేటటువంటి ఉండాలనేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎప్పటి వరకు ఈ కార్యక్రమాలకు నా సొంత డబ్బులన్నీ పెడుతున్నా, ఎవరి దగ్గర కూడా నా పైసా తీసుకోలేదు. ఈ స్థలం అనేటటువంటిది మా పూర్వీకుల నుండి నాకు సంక్రమించినటువంటి స్థలం. యాడే బాపు గారి దేవస్థాన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సర్వ ప్రయత్నం చేస్తూ, ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ, ఈ అజ్ఞానులో బంజారా తండలలో నేను తిరిగి ఎంత ప్రయత్నం చేసినా మందకోడి బుద్ధి కలిగినటువంటి బంజారా సమాజంలో వాళ్ళు మేలుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తా లేదు. అందుకని ఆ సేవాలాల్ మహారాజ్ ను,
ఆ జగదంబ భవానీ మాత మేరామా యాడిని కోరుతున్నాను. మేరామా యాడి జో ఏ అజ్ఞాన్ చే బంజారా సమాజన సేన్ జ్ఞాన్ దా. ఈ రోజు ఈ కార్యక్రమాలు అనేటటువంటిది సేవాలాల్ మహారాజ్ आवो आवो भाई आवो सेवा भैरो नामक आवो ताटो ताटो माते वाला बांधव बापुर झंडाने ऊपर पाडो. ఈ నినాదం ఇచ్చింది గత 28 సంవత్సరాల క్రితం రామావత్ సురేందర్ మహారాజ్ గారే ఇచ్చారు. జై సేవాలాల్ అనేటటువంటి పదాన్ని కనిపెట్టి సురేందర్ మహారాజే ఇచ్చారు. అఖిల్ భారత్ బంజారా సమాజం ఎక్కడున్నా ఆ పత్రికల్లో చదువుకోండి. బంజారాలకు బంజారా గురువులు ఉంటారు, బంజారా నాయకులు ఉంటారు, బంజారా సాధువులు ఉంటారు, బంజారా సంతులు ఉంటారు. వాళ్ళ అభిప్రాయాన్ని మీరు తీసుకోరా. మేమేం చెప్పినాము? కేసీఆర్ గారికి సేవాలాల్ మహారాజ్ గుడి కట్టిస్తాడు. తెలంగాణ రాకముందే గుడి అనేటోడు బంజారా హిల్స్ లో గుడి కట్టాము. బంజారా భవన్ పక్కల ఏం పెట్టిండు? కొమరం భీం. ఆదివాసులకు కొమరం భీం అంట, బంజారాలకు బంజారా భీం అంట. బంజారా భవన్ కు ఆదివాసి భవన్ కు దగ్గర పోలిక ఉందా? లేదు. బంజారా భవన్ అనేటటువంటిది బంజారాలకు ఉండాలి, పక్కల సేవాలాల్ భవన్ ఉండాలి. కానీ సేవాలాల్ ను మీరు కొమరం భీంతో పోలుస్తారా? కొమరం భీం అనేటటువంటి జోడేఘాట్ లో ఆదిలాబాద్ జిల్లాలో గోండ జాతి కోసం ఏం చేసిండు ఆయన? గొండోడు. మేము బంజారాలం. భారతదేశ వ్యాప్తంగా అతి పెద్ద జనాభా కలిగినటువంటి జాతి బంజారా జాతి. భారతదేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. ఈ బంజారాలది ఒక జాతి, ఒక సంస్కృతి, ఒక పద్ధతి, ఒక గురువులు, ఒక దేవుడు. అవుతే ఈ బంజారా జాతి అనేటటువంటి జాతిని సేవాలాల్ను కొమరం భీంతో పోల్చడం తప్పు. భాగస్వామిగా చేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేసి మా తండలో ఇంకెన్నో అభివృద్ధి చేయాలని, అలాగే భక్తి భావనలతో ఇంకా పూజా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు నాకు పేరు అంతగా మాటలు రావు కాబట్టి 2 మాటల్లో చెప్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికి నా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. ఈ గుడి కట్టాలని నాకు మా ఆయనకి 18 సంవత్సరాలతో నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి నేను అందరికీ నా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. ఈ భూమి పైన ఏదో నేను సంపాదించుకోవాలి, పెద్దగా నాకే కోరికలు లేవు. ఒకటి, నాకు అందరి సహాయం రూపాయి నాకు సహాయం చెయ్యండి. ఈ గుడి కట్టించుకోవాలి. ఇప్పుడు విఠల్ నాయక్ గారు చెప్పారు నాకు, అమ్మా ఇక్కడికి వచ్చిన జనాలకి నీళ్ళు సౌకర్యం లేదు, నా కళ్ళతో చూసినాను అన్నారు కదా. నా హృదయం నిండిపోయింది. నేను చాలా ధన్యవాదాలు అన్న మీకు. నా గతంలో చాలా మంది ఎమ్మెల్యే గారు నా స్టేజ్ పైన, నా యాడిబాపు గుట్ట పైన వచ్చి నాకు ఎన్నో మాటలు చెప్పారు. ఏమని? బోరింగ్ వేపిస్తాను, కరెంట్ వేపిస్తాను, మీకు ఎన్నో సహకారం చేస్తా అన్నారు. ఎవ్వరు నాకు రూపాయి సహకారం చేయలేదు. నా స్వయం కృషితో ఎవరి దగ్గర రూపాయి చందా కలెక్షన్ చేసుకోలేదు. నా కష్ట జీతంతో నేను అమ్మవారు ఉన్నంత సేపు, అమ్మవారు ఉన్నంత రోజులు ఈ గుడి కడతాను. గుడి పేరు ముందుకు తీసుకొస్తాను. రాజకీయము ఎప్పుడు చెయ్యను. రాజకీయం లబ్ధిదారు గాను, గుడి మాత్రమే కడతాను. నా శ్వాస ఉన్నంత రోజులు గుడి గురించి కష్టపడతాడు సురేందర్ నాయక్ మా ఆయన గారు. నేను ఆయనకి స్వయంగా శివరూపం ఉంది, నాకు ఎల్లమ్మ తల్లి కృప కటాక్షం ఉంది. కాబట్టి నేను కష్టంతో, నష్టంతో, ధైర్యంతో ముందుకెళ్తాను. వెనకడుగు ఎప్పుడు పెట్టను. కాబట్టి మీడియా ద్వారా నేను అందరికీ కోరుకునేది ఒకటే, నేను ప్రతిసారి కష్టపడే ఈ ప్రోగ్రాం పెట్టుకుంటాను. ప్రతిసారి నేను అన్నదానం పెడతాను. నా కృషితో, నా ధైర్యంతో, నా కష్టంతో పెడతాను. కాబట్టి అందరికీ నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను.
మీతో ఎంత అవుతే నాకు అందరూ సహాయం కావాలి. ఈ గుడి కట్టాలంటే నా ఒక్కదాంతో కాదు, రూపాయి మీరందరూ సహాయం చేస్తే నేను పెద్ద గుడి కడతాను. కందనెల్లి తండ వాళ్ళకి పేరు తెచ్చి పెడతాను. ఇది నా తపన, నా కోరిక. నా పిల్లల గురించి కూడా ఆలోచించను కానీ అమ్మవారి గురించి ఆలోచిస్తాను. కాబట్టి నాకు అందరు సహకారం కావాలి. ఇదేదో రాజకీయం కాదు, గుడి మాత్రమే. ఇప్పుడు విఠల్ నాయక్ గారు అన్నారు, నేను బోరు ఎప్పిస్తాను, ప్రజలు వస్తున్నారు, దాహంతో అల్లాడిపోతున్నారు. కాబట్టి ఆయన చెప్పింది నాకు చాలా నచ్చింది. ఆయన చేపిస్తారు కూడా, గతంలో కూడా నాకు చేపించారు చాలా పనులు. నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. కానీ నాకు ఎవరైతే విద్రోహం చేస్తున్నారో వాళ్ళకి అమ్మవారే చూసుకుంటది. మీడియా ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ. 9 నుంచి మేమిద్దరం కూడా మిత్రులం. ఆయన అడవిలో ఉన్నా, నేను తాండలో ఉన్నా, అప్పటికే మాట్లాడగలం మిత్రం కలిసి మేము. కానీ భగవంతుడు దినదినంగా మరి ఆయన కూడా ఇబ్బందులకు వెళ్ళి ఇప్పుడు కొద్దిగా పైకి వస్తారు. కాబట్టి వారికి కూడా మా సహకారం ఉంటుంది కంపల్సరీ. పోతే మనకు ఎంతసేపు పొలిటికల్ మాట్లాడుకున్నా దేవుని ఆజ్ఞం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. రాజకీయము వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాకుండా అసలు శివలాల్ మహారాజ్ ఎవరు, మనం ఎవరు అనేది అది కూడా మాట్లాడకూడదు. వాస్తవంగా 5 నిమిషాలు మాట్లాడతా. ఎందుకంటే అక్కడ భోజనం రెడీ అయిపోయింది. చాలా మంది కూడా ఎప్పుడు మీటింగ్ అయిపోతే అందరినీ కానీ వాళ్ళు చాలా మంది చూస్తారు. కాబట్టి ఎక్కువ అది గుంజుకోబోదు. 2 నిమిషాలు మాట్లాడతా. ఎందుకంటే మనకు 1739లో కూడా మన ఫిబ్రవరి 15 తారీఖు నాడు శివలాల్ మహారాజ్ జన్మించాడు. అయితే శివలాల్ మహారాజ్ ఎట్లా జన్మించాడంటే భీమా నాయక్, ధర్మిణి యాడి వాళ్ళు దాదాపుగా పెళ్లి అయి 12 సంవత్సరాలు వారికి పిల్లలు కాలేరు. వాళ్ళు ఈ అడవిలో కూడా ఆవులు మేపేవాళ్ళు. 12 సంవత్సరాల వరకు ఆవులు మేస్తే ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా ఇట్లా ఆవులన్నీ మేస్తున్నాయి. వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చోరు. అరే మనం ఇన్ని ఆవులు ఉన్నాయి, మనకు పిల్లలు కాలేరు, ఈ సంపాదన మనం ఎవరికి పెట్టాలి అని రోజు ఏడవాలి భార్య భర్తలు. ఇప్పుడు మనం సంపాదించింది మన పిల్లలు పెట్టాలి కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళు పెట్టుకోవాలి కదా. అట్లా ఇద్దరు కూడా భార్య భర్తలు రోజు అడవి తీసుకుపోవాలి, ఏడవాలి, ఇద్దరు ఏడుచుకుంటూ కూర్చోవాలి. ఒకరోజు మధ్యాహ్నం పూట 12:30 1 గంటకు ఇద్దరు కూడా పనుకున్నారు. పనుకున్న తర్వాత వచ్చి మనకు ఏదైతే జగదంబ, మరియమ్మ, తుల్యాభవాని, భవానీ మాత ఏదైతే మనం పేరు పిలుస్తామో అమ్మవారి రూపం లోపల వచ్చి భీమా నాయకుకు వాళ్ళిద్దరు పనుకుని లేపిరు. అంటే వాళ్ళు నిజమబ్బు ఉన్నారు, నీకు ఏం కావాలని అడిగారు. వాళ్ళు నిజమబ్బులో ఒకటే ఎప్పుడు కాదు, మాకు పిల్లలు కావాలి అన్నారు. సరే నీకు ఎప్పుడైతే పిల్లలు కావాలో నీకు పిల్లలు ఇస్తా, కానీ మీరు ఒక పని చేయాలి. మీకు పిల్లలు లేరు, నీకు 6 ఏళ్ల ముందు కావాలన్నా మగ పిల్లల ముందు అమ్మవారు అడిగింది. అయితే ఆయన అన్నాడు ఆ మగ పిల్లలే కావాలి నాకు అన్నాడు. ఎందుకంటే సంతానం కావాలి కదా, వారసులు కావాలి కదా. 6 ఏళ్ళంటే మళ్ళీ ఇంకోటి ఇంటికి కావాలి, కాబట్టి మగ పిల్లలు కావాలి. అయితే ఆ రోజు జగదమ్మ మాత ఏమన్నది, ఒక్క కొడుకు కాదు నీకు 4 కొడుకులు ఇస్తాను చెప్పింది మాత. కళలో చెప్పింది. ఎట్లా ఇస్తాను 4 కొడుకులని? మళ్ళీ వాళ్ళు రాత్రి పగుళ్ళు, ఎందుకంటే మా దాంట్లో దూలంతా మేసుకున్నాక రాత్రి ఇంటికి వస్తాం, ఇద్దరు వంట చేసేటప్పుడు డిస్కస్ చేసుకుంటాము. కాయా అనుకో, కాయి దేవానుకేవో అప్పుడు నిందారి కొని చోరాకు చోరీకు డిస్కస్ మాట రోజు అదే డిస్కస్. అయితే మళ్ళీ ఒక్కోసారి వాగు వస్తుంటుంది, వాగు దగ్గర వీళ్ళు దూళ్ళు మేపుతుంటారు. కాబట్టి మానవ రూపంలో కూడా అమ్మవారి వచ్చి నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నా, నువ్వు ఆ ఆజ్ఞ తినేసేయి, తిన్న తర్వాత నేను ఏదైతే అంటున్నానో నీకు 4 సంతానం ఇస్తానా, ఖచ్చితంగా నీకు 4 సంతానం ఇస్తా, ఇది తినుమని ఆ రోజు లోపల ఏదైతే మన మట్టి ఉంది కదా ఆ మట్టికి మా అమ్మ రూపం లోపల నేను